తుంగభద్ర నదికి వరద నీరు పోటెత్తింది. భారీ వరదతో డ్యాం 19వ గేట్ కొట్టుకుపోయింది. చైన్ లింక్ తెగిపోవడంతో దాదాపు 1,00,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. దీంతో నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. కర్నూలు జిల్లాలోని కౌతాలం, కొసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. తుంగభద్ర నదికి వరద నీరు పోటెత్తింది. భారీగా వరదతో డ్యాం 19వ గేట్ కొట్టుకుపోయింది. చైన్ లింక్ తెగపోవడంతో దాదాపు 1,00,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. దీంతో నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. కర్నూలు జిల్లాలోని కౌతాలం, కొసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. వరలక్ష్మి, కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ కు 19వ గేట్ కు చైన్ లింక్ తెగిపోయి మొత్తం గేట్ ఊడిపోయి కొట్టుకపోయింది. దీంతో దగ్గర ఆ గేట్ నుంచి 58,000 నుంచి 1,00,000 క్యూసెక్ల వరకు నీరు దిగువకు ప్రవహిస్తుంది. ఇదే నేపథ్యంలో ఆ వరద నీరు ఒక్కసారిగా తుంగభద్ర నదికి వస్తుండడంతో కర్నూలు జిల్లాలోని అటు మంత్రాలయం కానీ, ఇటు కోసిగి కానీ, ఇటు నందవరం కానీ, కౌతాలం కానీ ఈ 4 మండలాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో మంత్రాలయంలో శ్రావణ మాస పూజలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరు తుంగభద్ర నది పరివాహక ప్రాంతం వద్దకు రావద్దని చెప్పి కూడా స్థానిక తహసీల్దార్లు కానీ, ఆలయ ఈవోలు కానీ పదే భక్తులకు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తుంగభద్ర నదికి దగ్గర 2,00,000 క్యూసెక్కులు పైన ఎగువ మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర ఈ 4 ఉపనదులకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఎడతెరిపి లేని వర్షాలు పైన పశ్చిమ కనుమల్లో కురుస్తుండడంతోనే ఈ తుంగభద్ర వరదకు భారీ ఎత్తున వరద నీరు వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ఒత్తిడి, ఆ నీటి ప్రవాహం ఒత్తిడి ఒకటేసారి 32 గేట్లు ఎత్తి కిందికి దిగువకు నీటి ప్రవాహం వదిలింటే ఈ ఒత్తిడి వచ్చిండేది కాదు. కేవలం కొద్దిగా 10 అడుగులు 12 అడుగుల మేర ఎత్తుతుండడంతోనే ఒకేసారిగా 19వ గేటు కొద్దిగా దిగువ ఉన్న 19వ గేటు మీద ఈ ఒత్తిడి అధికమై ఆ చైన్ లింక్ తెగిపోవడంతోనే ఈ వరద ప్రవాహం తీవ్రంగా కొనసాగుతుందని చెప్పి కూడా ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇంత పెద్దటి డ్యాం 19వ గేటు తెగిపోవడం వద్ద కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ రోజు మంత్రి శివరాజు కూడా తుంగభద్ర డ్యాం వద్దకు ఆ 19వ గేటు పరిశీలించున్నారు. వరలక్ష్మి.